నమస్తే, వెల్కమ్ టు కాచం కామెంట్స్. నేను ఝాన్సీ. నూతనంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో లాకప్ డెత్ హింసలు ఎక్కువైపోతున్నాయి. ఆధునికంగా సాంకేతికంగా పరిణతి చెందుతున్న దేశంలో ఇంకా రాజ్యాంగ విలువలను పాతర పెడుతూ ఆదేశాలను పక్కన పెడుతూ లాఠీలకు పని చెబుతున్న పోలీసులకు ఇంకెప్పుడు అర్థమవుతుంది? ప్రజాస్వామ్యం ఇంకెప్పుడు పరిడవిల్లుతుంది? 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మానవీయ అమానుష చర్యలకు పాల్పడుతున్నది ఇప్పటి పోలీసు యంత్రాంగం. న్యాయానికి ధర్మానికి ప్రతీకగా నిలిచే పోలీసు వ్యవస్థ ఇప్పుడు అందరి చేత అపస్యానికి గురవుతోంది. కేసు ఏదైనా నిందితుడిగా అనుమానించిన వ్యక్తిని పోలీసులు పూర్తిగా విచారణ జరిపి కోర్టుకు అప్పగించాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసులను చెప్పుకుంటున్న ఈ వ్యవస్థలో విచిత్రమైన చేష్టలతో రాక్షసానందాన్ని తీర్చుకుంటున్నారు పోలీసులు. ఈ మధ్యనే విడుదలైన జై భీమ్ చిత్రం ద్వారా మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కర్కశత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జై భీమ్ చిత్రం ద్వారా ఇప్పుడు తెలంగాణలో జరిగిన లాకప్ డెత్ కేసులను పరిశీలిస్తే మనకిట్టే అర్థమవుతుంది. రాజ్యాంగం కల్పించిన ఆదేశాలను తుంగలు తొక్కుతూ చట్టాలను తమకు చుట్టాలుగా మార్చుకుంటున్న పోలీసు వ్యవస్థ పూర్తిగా పరిణతి చెందాల్సిందే. లేదంటే ప్రజాగ్రహంతో మరొక్కసారి భారత స్వతంత్ర సంగ్రామం పునరావృతం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్ అనే యువకుడిని పొలంలో పనిచేస్తూ ఉండగానే కారణం చెప్పకుండా పోలీసులు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రంగా హింసించారు. ఆ దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోయిన అతనిని మూత్రం తాగించి మరీ తన్నుతూ రాక్షసానందాన్ని పొందారు. ఈ విధంగా బాధితుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని బట్టి చూస్తే పోలీసులు పైశాచికత్వం ఎంతగా మితిమీరిపోయిందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఒక గిరిజన తాండాకు చెందిన యువకుడిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి మూత్రాన్ని తాగించి బాధితుడు పడే నరక యాతన చూసి నవ్వుకున్న పోలీసులను అసలేమనాలి? ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసులను చెప్పుకుంటున్న పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే మరొక దారుణం ఉంటుందా అని ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో పోలీసు వ్యవస్థ తీరు మార్చుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. పొలంలో పని చేసుకుంటున్న యువకుడిని పోలీసులు కారణాలేమిటో చెప్పకుండా దొంగతనాల్లో ఇతడు భాగస్వామి అనే అనుమానంతోటే నానా హింసలకు గురి చేసిన పోలీసులను శాశ్వతంగా విధుల నుంచి డిస్మిస్ చేయాలి. తెల్లవార్లు నానా హింసలు పెట్టిన పోలీసులు యువకుడు నడవలేక మెలుగులు తిరిగిపోతూ ఉంటే అది చూసి రాక్షసానందాన్ని పొందుకున్నారు. తన కుటుంబీకులకు కబురు పంపితే వాళ్ళు వచ్చి వైద్యుని వద్దకు తీసుకెళ్లిపోయారు. ఇక దీన్ని సమర్థించుకుంటూ ఎస్ఐ లింగయ్య కేవలం మేము ప్రశ్నించి పంపేశామని చెప్పడం ఇక్కడ విడ్డూరంగా అనిపిస్తోంది. దొంగతనం కేసులో కేవలం ప్రశ్నించి పంపమే తప్ప హింసించలేదని ఈ ఎస్ఐ వాంగ్మూలం ఇస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన ఎస్ఐ తన బాధ్యతలు మరిచి తాను ఒక ఎస్ఐని అని మరిచిపోయిన లింగయ్య తన పైశాచికత్వాన్ని బయటికి వెళ్ళగక్కాడు. ఇలాంటి ఎస్ఐలను ఏం చేయాలి? నిలువున తలగబెట్టిన పర్వాలేదంటున్నారు గిరిజన సంఘాలు. ఈ నేపథ్యంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వారు భారత రాజ్యాంగ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత లేదా? నిజానికి ఆ ఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ ఎందుకు చేయలేదు? భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని చూపిస్తూ న్యాయదేవత ముందు ఎందుకు నిలబెట్టలేదు? అవేవి జరపకుండా కేవలం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీని ద్వారా ప్రజల్లోకి ఒక విషయం బయటికి వెళుతోంది. పోలీసులను ఏమీ చేయలేదు, రాజ్యాంగం కేవలం అణగారిన బడుగు బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఒక సంకేతాన్ని పోలీసు వ్యవస్థ తీసుకెళ్తుంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వరి పంటను కొనలేము అంటూ చెప్పడం, ఇది కేంద్రం మాపై తన అక్కసు వెళ్లబోసుకుంటుంది అంటూ కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకోవైపు బీజేపీ లేదు లేదు రాష్ట్రమే చేతులు దులిపేసుకుంటుంది అంటూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలో వరి కొనుగోలుపై అసలేం జరుగుతోంది? ఇక యాసంగిలో వడ్లను కొనుగోలు చేయలేమంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆగం చేస్తోంది. ఇంకోవైపు రైతన్నలు మీరు కొట్టుకు చావండి,
మా పంటను కొనుగోలు చేయాల్సిందే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువ వేడెక్కుతోంది. మరి ఇలాంటి తరుణంలో అసలు యాసంగి వడ్లను కొనే బాధ్యత ఎవరిది అంటూ రైతులు ఆలోచనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలను నిర్వహిస్తోంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ యాసంగి వడ్లను తేమ పేరుతో మేము కొనలేమంటూ కేంద్రం చేతులు దులిపేసుకుంది అని కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం వడ్లను కొనుక్కున్నది మేమే, కానీ ఇప్పుడు మేము కొనలేమంటూ మాపై అసత్య ప్రచారాన్ని చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మాటల యుద్ధానికి తెరలేపుతుంది. మొత్తానికి చూసుకుంటే రైతన్నల పరిస్థితి అయోమయంగా మారుతున్న నేటి తరుణంలో అసలు యాసంగి వడ్లను కొనేది ఎవరు అనే విషయంపై రైతన్నలు దిగులు చెందుతున్నారు. వాస్తవానికి చూసుకుంటే రైతన్నలపై కొత్త నూతన చట్టాలను తీసుకువస్తూ దాదాపు రైతులకు వ్యతిరేకంగా మారుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధి విధానాలను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. రైతులతో రాజకీయాన్ని చేయడం ఇకనైనా మానుకోవాలి బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ఆహార సంస్థ పూర్తిగా దీనిపై విచారణ జరిపి రైతుల యాసంగి వడ్లను కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఒకవైపు రైతుల నిరసనలు, ఇంకోవైపు పోలీసు వ్యవస్థ అస్తవ్యస్త విధానాలు. ఇలా మొత్తానికి చూసుకుంటే వారాంతరంలో రాష్ట్రంలో ఒక అలజడి రేకెత్తిస్తున్న తరుణంలో పోలీసులు రాజ్యాంగబద్ధంగా లోబడి ఫ్రెండ్లీ పోలీసులుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకోవైపు కేంద్రం యాసంగి వడ్లను ఖచ్చితంగా కొనాల్సిందే అని గంటాపదంగా రైతులు చెబుతున్న నేపథ్యంలో ఆ విధంగా సుమాలోచనలు జరిపి తగు నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇది ఈ వారం కాచం కామెంట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.